కూడి వచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ మన ప్రభువు మన రక్షకుడైన దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని మనస్సు ఎరగాలన్న ఒక ఆలోచనతోనే అంధకార సంబంధమైన జీవితంలో బ్రతుకుతున్న మనలను దేవాతి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది గొప్ప ధన్యతగా మనం భావించాలి. ఈరోజు సమాజంలో క్రీస్తుని గణపరచవలసిన క్రైస్తవ్యం రాను రాను క్రీస్తులో నుండి దిగజారిపోయే తత్వం వస్తుంది. ఎందువల్లంటే ఒక లోపం అనేది మనలో ఉంది. శరీరంలో లోపం అనేది ఉంటే మనిషి ఎలా క్షీణించిపోతాడో అలాగే క్రైస్తవుల్లో కూడా వాక్యం లేకపోతే క్షీణించిపోతాడు. ఎందువల్లంటే క్రైస్తవుడు దేవుణ్ణి గణపరిచేవాడిగా ఉండాలి. క్రైస్తవుడు దేవునికి మహిమ తెచ్చేవాడిగా ఉండాలి. క్రైస్తవుడు తన పరిశుద్ధ జీవితంతో దేవుణ్ణి మహిమపరచాలన్న ఒక ఆలోచనతో, గొప్ప సంకల్పంతో దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఈరోజు సమాజంలో మనం చూసినప్పుడు, క్రైస్తవ జీవితాన్ని చూసినప్పుడే ఆనాడు యేసుక్రీస్తు వారు కూడా బాధపడాడండి. తన పిల్లలుగా పిలువబడుతున్న క్రైస్తవ సమాజాన్ని చూసి, విశ్వాసులను చూసి. ఎందుకు ఈ లోపం అనేది మనలోకి వస్తుందంటే చెప్పబడుతున్న మాట మనలో లేకపోవటం వలనే. దేవుని మాటలు మన యందు నిలిచి ఉండలేకపోవటం వలనే మన జీవితాలు ఇలాగైపోతున్నాయండి. నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే ఒక గొప్ప ధన్యత క్రైస్తవుడికి దేవుడిచ్చాడు. ఎందుకు క్రైస్తవుడికి ఎందుకు ఇచ్చిందంటే, క్రైస్తవుడు అంటే క్రీస్తు రక్తంలో కడగబడినవాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడికే ఆత్మ ప్రత్యక్షత అనేది ఉంటుంది. ఆత్మ ప్రత్యక్షత ఉంటేనే బైబిల్ అర్థమవుతుంది. లేదంటే బైబిల్ అంత ఈజీగా మనకు అర్థం అవ్వదు. బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ ప్రేరణతోనే బైబిల్ చదివితేనే బైబిల్ అర్థమవుతుంది. లేదంటే బైబిల్ నానా రకాలుగా అర్థమవుతుంది మనకి. ఏమండి, దేవుని మాటలు మనలో స్థిరపడాలని దేవుడు ఆలోచన చేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని వారు, కానీ మన మనస్సు ఎటువైపు వెళుతుందో కూడా మనం ఆలోచించాల్సిన అవసరత కూడా మన మీద ఉన్నది. ఒక మాట మనం చూసినట్టయితే యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఏమండి, బాప్టిస్టుని యోహాను గారి గురించి పలుకుతున్న మాటల్లోని భావాన్ని మనం ఆలకిస్తే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఏమండి, ఆయన ఎలా ఉండంట? మండుచు. మండేవాడు ఎలా ఉంటాడంటే ప్రకాశింప చేస్తాడు. ప్రకాశం అంటే దీపం, ఒక వెలుగునిచ్చేది, ఒక దారిని చూపించేది. ఒక అంధకారంలో ప్రయాణిస్తున్న వాడికి ఒక టార్చ్ లైట్ ఎలా అవసరమో అలాగే ప్రియమైన దేవులారా యోహాను గారి గురించి పలుకుతూ, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలమే ఆనందించడానికి ఇష్టపడ్డారంట. అంతకాలం కాదా అంటే కొంతకాలం. ఎంత మన కొంతకాలం అంటే, మన చర్చికి వచ్చి దేవుని వాక్యం విని 1 గంట సబ్జెక్ట్ వినేటప్పుడు మండించబడతాం. మంట వస్తుంది మనలోకి. ఆ తర్వాత ఏమైపోతుంది? ఆ రోజు సమాజం ఎలా ఉంది అని అక్కడ వివరిస్తున్న మాట, అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను. ఎప్పుడు మండుచుండు, ఆయన ప్రకాశిస్తుండు, ఒక దీపములా ఉండడు. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుట ఇష్టపడితిరి. మీ ఆనందం ఎలా ఉందంటే, మన ఆనందం, క్రైస్తవ ఆనందం, ఆ వాక్యం చెప్పినంతసేపు మండుచు, ఆ వాక్యం చెప్పినంతసేపు సంతోషిస్తాం. తర్వాత ఎందుకని తర్వాత ఉండట్లేదంటే, ఆయన వాక్యాన్ని మన మనసులో ఉంచుకోవట్లేదు. ప్రేమైన దేవులారా, ఆయన వాక్యాన్ని మన మనసులో లేకపోవటం వలన చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. చెప్పబడుతున్న మాటలు యందు నిజంగా ఎంతమంది ఈరోజు, దేవా ఈరోజు నాకు చక్కటి వాక్యాన్ని అందించు దేవా, నా జీవితం కొరకు, నా బ్రతుకు కొరకు
మంచి వాక్యాన్ని అందించని ఎవరైనా ప్రార్థన చేసి వచ్చారండి? అంటే ఆ స్థితిలోకి వెళ్ళాలి. వెళ్ళలేదనుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఈరోజు సండే ఎలా ఉంటుందంటే, ఒక ఆనందభరితమైన ఏదంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చూసారా. సినిమాకి వెళ్ళి వస్తే ఎలా ఉంటుంది? సినిమాకి వెళ్ళినప్పుడు ఒక 3 గంటలు ఆనందించి అయిపోయింది. ఇక అలా ఒక ఆనందం కోసం వెళ్తుంటాం మనం కొన్ని ఏరియాలకి, ఆనందించి వచ్చేస్తుంటాం. అలాగనే దేవుని సన్నిధి కూడా అలాగే వస్తున్నాం మనం కూడా. ఒక ఆనందించి వెళ్ళిపోదాక అంతే, అయిపోయింది. ఆనందించే ఒక అంతతో అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ లాగా ఉండకూడదు ప్రియమైన దేవుని వాళ్ళు. ఎందువల్లంటే దేవుడు ఇంకో మాట పలికిన మాట మనం చూస్తే, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము చక్కటి మాట 37వ వచనం చూద్దామండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుతున్నారు. ఎవరంట వీళ్ళు? అబ్రహాము సంతానం. ఏమంటే అబ్రహాం గారంటే ఎవరు? విశ్వాసులకు తండ్రి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట, మీరు అబ్రహాము సంతానమని నాకు అంటే వాళ్ళు ఎవరు? ఒకసారి చదువుదాం మరలా. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అంటే మీరు అబ్రహాము పిల్లలు. అబ్రహాం గారు ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఆయన తండ్రి అంటే ఆయన సంతానం అంటే ఎవరు? విశ్వాసులు. ఓకేనా? మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి తండ్రి పిల్లలు ఎవరు? విశ్వాసులు. అయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ పలుకుతున్న మాట మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, మీరు అబ్రహాము పిల్లలు. అబ్రహాము పిల్లలు, మీరు విశ్వాసులే. ఇక్కడ అబ్రహాము సంతానానికి బదులు క్రైస్తవులు పెట్టుకున్నామండి. మనల్ని పెట్టుకున్నాం. మనం విశ్వాసులేక? మన విశ్వాసులేనా కాదా? డౌట్ వచ్చిందా మనకి? మన విశ్వాసులమే. ఇక్కడ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసులని నేను ఎరుగుదును అని పెట్టుకున్నామండి అక్కడ. మనం విశ్వాసులమే కాబట్టి. కానీ విశ్వాసులమే, కానీ మీలో అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. అంటే విశ్వాసులకు ఏం లేదు? వాక్యానికి చోటు లేదు. వాక్యానికి చోటు లేకపోవటం వలన ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారంట అక్కడ? ఆయనను చంప వెతుకుతున్నారు. అంటే మన వాక్యాన్ని చంపుతున్నాం. ఎవరిని చంపెతికారు ఇక్కడ? క్రీస్తుని. క్రీస్తు ఎవరు? వాక్యం. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, ఆ వాక్యమే దేవుడేవుడేను 14వ వచనంలో. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన యొద్ద నివసించు. ఎవరైనా వాక్యం అంటే ఎవరు? క్రీస్తు. అంటే క్రీస్తుని చంపుతున్నాం అంటే మనం ఎవరిని చంపుతున్నాం ఇక్కడ? వాక్యాన్ని చంపేస్తున్నాం మనం. ఎందుకు చంపుతున్నాం? వాక్యం మన మనసులో లేదు. మరి ఈరోజు వాక్యాన్ని మీ మనసులో దాచిపెట్టుకుంటారా?